కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లోక్సభ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా లోక్సభ ఫలితాల్లో ఆ ప్రభావం కనిపించకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సిడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడిన ఖర్గే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో ఆశించిన సీట్లు రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ సామర్థ్యానికి, అంచనాలకు తగినట్లు రాణించలేదన్నారు ఖర్గే. ఇలాంటి రాష్ట్రాలపై త్వరలోనే ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. సంప్రదాయంగా కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగటానికి వీల్లేదన్నారు ఖర్గే. అర్జెంటుగా లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు ఖర్గే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఫలితాలు తక్కువగా రావడం పైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు అని మల్లికార్జున ఖర్గే స్ట్రైట్గా కామెంట్ చేశారు. దీనికి గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా పూర్తిగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాలలో తనకున్నటువంటి సామర్థ్యానికి, ఎబిలిటీస్కు తగినట్టుగా వ్యవహరించలేదు. సామర్థ్యానికి, మా అంచనాలకు తగినట్టుగా ఈ మూడు రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి ఈ మూడు రాష్ట్రాల్లో సరైనటువంటి ఫలితాలు రాలేదు అనేటువంటి ఒక అసంతృప్తి మల్లికార్జున ఖర్గే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూసాం. సో నిజానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దాదాపు 14 సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. డెఫినెట్గా ఇందులో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కామెంట్స్ చేశారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ దాదాపు 14 స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక కామెంట్ చేసినప్పటికీ, ఆ మేరకు ఆయన ప్రతిజ్ఞ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆశించినటువంటి ఫలితాలను సాధించలేకపోయింది. కేవలం 8 స్థానాలకు పరిమితమైంది. అలాగే బీజేపీ అనూహ్యంగా పుంజుకొని 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. సో మొత్తానికి ఇటు లోక్సభలో 8 స్థానాలు గెలుచుకున్న బీజేపీ దాదాపు 45 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పార్టీ మంచి పర్ఫార్మెన్స్ సాధించి మెజారిటీ సాధించింది. సో 45 సీట్లలో అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీని మించి బీజేపీ మెజారిటీ సాధించడం పైన తీవ్రమైనటువంటి ఒక ఆందోళన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఒక గట్టి పోటీ ఇచ్చేటువంటి ఒక బలీయమైన శక్తిగా ఎదుగుతున్నటువంటి సంకేతాలు ఈ ఫలితాల ద్వారా వెలువడినటువంటి నేపథ్యంలో ఈ అంశంపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. దీనికి గల కారణాలు ఏంటి, ఎలా కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి ఫలితాలు ఈ మూడు రాష్ట్రాలలో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో సాధించలేకపోయింది, దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి, వీటన్నిటిపైన దృష్టి సారించబోతుంది. దీనిపైన ఒక ప్రత్యేకంగా ఒక రివ్యూ మీటింగ్ పెడతానని కూడా మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఓపెన్గా మాట్లాడినటువంటి పరిస్థితి. అలాగే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కూడా తెలంగాణలో 14 స్థానాల్లో కనీసం 10 స్థానాలైనా వస్తామని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ అవి కూడా రాలేకపోయామనేటువంటి ఒక అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలోనే ఓపెన్గా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లోనూ తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.